హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవినాష్ మేడం. అవినాష్. సుంకు అవినాష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29th April 1996. 29th April 1996. రాత్రి 8:10 PM మేడం. 8:10 PM రాత్రి. ఎంత? 29 నంద్యాల. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. 29 అమ్మా. 29/4/96 మేడం. ఓకే ఓకే. ఏం చేస్తున్నారమ్మా బాబు ఇప్పుడు? బాబు అబ్రాడ్ లో ఉన్నాను మేడం సార్. ఓకే ఓకే. అంటే ఎంఏ చేస్తున్నారా ఇప్పుడు? జాబ్ చేస్తున్నారా? అయిపోయింది, జాబ్ సర్చింగ్ ఉన్నాడు. ఎట్లా అయింది అని కనుక్కున్నాను. ఓకే ఓకే ఓకే, తప్పకుండా పరిష్కారం మీకు చెప్తాను. ఈ అవినాష్ అనే పేర్ల నెగిటివ్ నంబర్ ఉంది సార్. అవినాష్ నాష్ నాష్ అనేది ఒకటి నెగిటివ్ ఉంది, మీరు చూడండి. అంటే మనకు పేరే ప్రధానం కాబట్టి మనం ఇప్పుడు విజయ్ విజయ్ అని పేరు పెట్టి పిలిస్తే విజయ్ జై జై అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. ఇది అవినాష్ నాష్ నాష్ అనేది ఒక నెగిటివ్ నంబర్ వస్తుంది కాబట్టి ఇది వాళ్ళ జీవితం మీద మంచి ప్రభావం, చెడు ప్రభావం చూపెడుతుంది. ఒకసారి మీరు కూడా ఆ న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ కొట్టి చూసుకోండి పేరు అనేది ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది. పేరు అయితే బాగలేదు సార్ 100%. ఇది మొత్తం మీరు కొద్దిగా పేరు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నెగిటివ్ ఉంది. ఒక 100 మంది కలిసి నాష్ 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 అంటే ఆ చెడు ప్రభావం అనేది చూపెడుతుంది కాబట్టి పేరు మాత్రం ఒకసారి చేంజ్ చేయించుకోండి సార్. అలాగే జాతక ప్రకారం కూడా ఒక నిమిషం ఏ నక్షత్రం ఏ రాశి అనేది ఒక నిమిషం చెప్తాను, లైన్లో ఉండండి సార్. ఆ గ్రోత్ అనేది ఉండదు, అవినాష్ అనే దాంట్లో పేర్ల గ్రోత్ అనేది ఉండదు సార్. ఒకసారి వీలుంటే ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి ఆయన డీటెయిల్స్ పెడితే ఆ నేమ్ అనేది చేంజ్ చేస్తే డెవలప్ మంచి ఫ్యూచర్ బాగుంటుంది బాబుకు. 29/4/1996 సార్. టైం వచ్చేసి 8:10 PM నైట్ 8:10. ఏంటి సార్? అదే నంద్యాల. ఓకే ఓకే. ఈ బాబు ఒక్క నిమిషం. ఉత్తర నక్షత్రం సార్, 1వ పాదం బాబుది. సింహరాశి, వృశ్చిక లగ్నము, సోమవారం పుట్టాడా? రాశి వచ్చేసి సింహరాశి సార్. వృశ్చిక లగ్నము, సోమవారం పుట్టారు, మండే. ఓకే ఓకే. వృశ్చిక లగ్నం, సింహరాశి, వృశ్చిక లగ్నం. ఓకే. 7th 8th 9th 10th లాడు. ఈ బాబు కూడా గవర్నమెంట్ జాబ్ దొరకడానికి మంచి అవకాశం సార్. ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే దశమాధిపతి సార్. సార్ మంచి పొజిషన్కి వెళ్తాడు బాబు, మంచి పొజిషన్కి వెళ్తాడు అంటున్నా బాబు. గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా ట్రై చేయమనండి సార్. చెప్తున్నా కదా, మంచి పొజిషన్కి వెళ్తాడు. నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది ఈయనకు. కొద్దిగా ఈ మన ఈ పంచమంలో కొద్దిగా పంచమ స్థానం బాగాలేదు. ఒకసారి రావుకేతులకు పూజ చేయించుకోండి. ఇక్కడ శ్రీకాళహస్తి కానీ త్రయంబకేశ్వర్లో కానీ ఆ బాబు వచ్చిన తర్వాత ఒకసారి సంతానంలో కూడా కొద్దిగా ఇబ్బంది ఉన్నది. కెరియర్ అయితే బాగుంది. మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే పేరు బాగలేదు సార్. ఒకసారి చేంజ్ చేయించుకోండి. నమస్తే సార్.